హే గాయ్స్! ఏంటి వచ్చి రాంగానే బిల్ చూపిస్తుంది అనుకుంటున్నారా? మీకు అప్పుడే అర్థమైపోయి ఉంటది. నేను డీమార్ట్‌కి వచ్చాను. ఇక యాజ్ యూజువల్ వీకెండ్స్ అంటే ఫుల్ రష్షే ఉంటది ఎట్లన్నా. నేను, మా మమ్మీ, మా చెల్లి అయితే డీమార్ట్‌కి వచ్చేసాం. మా డ్యాడీ పైసలు బొక్క పెట్టడానికి. అండ్ ఇంకా మా చెల్లె కెమెరాని చూసి తెగ సిగ్గుపడుతుంది. నేను ముందే చెప్పిన ఎళ్ళేటప్పుడు నేను వీడియో తీస్తాను అంటే, నేను కూడా వస్తా వీడియోలో అనేది. ఈడొచ్చినాక పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తుంది చూసుకోండి. ఇక అన్ని స్నాక్స్ తీస్తారు, చూస్తారు, పెట్టేస్తారు. తీస్తారు, రేట్ చూస్తారు, పెట్టేస్తారు. కొనేది లేదు, చేసేది లేదు. కానీ నా దగ్గర ఉంటే నేను అస్సలు కొననియ. అది వాళ్ళకి తెలుసు. ఈడ కూడా మా చెల్లి అది ట్రాలీలో ఏమంటే నేను గమ్మున దాని పేరు తెలవదు నీకు ఎందుకని చెప్పి ఏడు నుంచి తీసినా ఆడ పెట్టే అని చెప్పేసిన. ఇక నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి బై వన్ గెట్ వన్ మన ఫేవరెట్ సెక్షన్. అది మనకు పనికి వచ్చినా పనికి రాకపోయినా మనం తీసుకుంటాం. అది మన మెంటాలిటీ అట్లనే ఉంటుంది. ఇంకా డీమార్ట్ అంటేనే అది ఒకటి తీసుకుందామని పోతాం. ఆడ చూసేసి ఇక వేరే 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 అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. అదేందో మళ్ళీ డీమార్ట్ స్కామ్స్ అట్లుంటాయి. మనకు తెలియదు కదా. మా అమ్మ మా చెల్లితోని వచ్చిందంటే డీమార్ట్‌కి వాళ్ళు రేట్ చూడరు. అన్నీ చూస్తారు గానీ రేట్ నన్నే చూడమంటారు. అండ్ ఇక్కడ అందరికీ తెలిసినట్టుగానే ఒక ఫ్రోజన్ సెక్షన్. ఇక్కడ అన్ని ఇన్‌స్టంట్ స్నాక్స్ అవన్నీ ఉంటాయి. లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్, మోమోస్, పరాటాస్ అన్నీ ఇన్‌స్టంట్‌గా చేసుకోవడానికి. తీసుకోవాలనిపిస్తది. ఇప్పుడంటే ఇట్లా డిజైన్ కంబాక్స్‌లు వచ్చేసినాయి కాబట్టి మనకేం తెలవట్లే గానీ, మనం చిన్నగున్నప్పుడు ఆ జామెట్రీ బాక్స్‌లల్లా అందులోనే పెన్నులు, పెన్సిల్ అన్నీ యేసుకొని పోతుండే. ఇప్పుడు కొత్త కొత్త పౌచులు, కొత్త కొత్త కంబాక్స్‌లు వస్తున్నాయి పిల్లలకి. దే ఆర్ గ్రేట్ ఎంతైనా. మన 90స్ కిడ్సే అట్లా ఉంటారు గదా! అండ్ ఇక్కడ క్యూట్ క్యూట్ పిగ్గీ బ్యాంక్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిగ్గీ బ్యాంక్స్ ఉన్నాయి. బావున్నాయి. కానీ మనకివన్నీ తెలవదు. ఎందుకంటే ఒక రూపాయి యేస్తాము పిగ్గీ బ్యాంక్‌లో. మళ్ళా 10 నిమిషాలు కాంగానే ఆ రూపాయి ఎట్లా తీయాలని తనలాడతాం. సో, మనకవన్నీ సెట్ గావు. ఇక్కడ బుక్స్ చూస్తున్నాము. అన్నీ చాలా రేట్స్ ఉన్నాయి. కానీ క్వాలిటీ కూడా బానే ఉంది బుక్స్‌ది అందుకని. ఇక్కడ మేమెందుకు నవ్వుతున్నామంటే మా అమ్మ బటర్ మిల్క్ తీసుకోమన్నది. బటర్ మిల్క్ లెవ్వాడ. బటర్‌ని బటర్ మిల్క్ అన్నది. అండ్ తర్వాతకి లాస్ట్‌కి చూస్తే అది బటర్ కాదు, బటర్ మిల్క్ కాదు, పన్నీర్. పన్నీర్ అని అననీకే రాకుండా మర్చిపోయి బటర్ మిల్క్ అన్నది. తర్వాతకి ఇంకా నవ్వుకున్నాం. ఈడైతే నేను ఫ్యాను జస్ట్ మిస్ పడేస్తుండే కింద. అండ్ తర్వాత ఆఫర్‌లేమున్నాయి, ఎంతది ఎంతకొస్తుంది, ఎంతకొస్తుంది అనేసి జర మా బడ్జెట్ డిస్కషన్స్ చేస్తున్నాం. ఇది మన బడ్జెట్ కాదు, ఇది మన బడ్జెట్టే అని చూస్తున్నాం. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు కొందాంలే అనుకోని యాజ్ యూజువల్ అట్లనే ఉన్నాం. అండ్ తర్వాత కొన్ని వీడియోస్ తీసుకుందామని ఇట్లా స్టంట్స్ ఎవరు లేని దగ్గర వెళ్ళి వీడియోస్ తీసుకోవడం. తర్వాతకి మా చెల్లి షూట్ చేసింది వీడియో. మేము పీటలు తీసుకుందాం అనుకున్నాము. అండ్ పాప ఎంత క్యూట్‌గా ఉంది. బెలూన్ ఇచ్చేస్తావా నాకంటే, "ఆ! ఇచ్చేస్తా తీసుకో, తీసుకో" అంటుంది. అండ్ ఇక్కడికి వస్తే మన ఫేవరెట్ సెక్షన్ చాక్లెట్ సెక్షన్. కానీ నేను ఇంకా లాస్ట్ చాక్లెట్ సెక్షన్‌కి అయితే వచ్చేసినాం. ఈడ ఈమె ఏం తీసుకోదని నాకు తెలుసు. అయినా కూడా చూస్తది. అండ్ లాస్ట్‌కి ఇన్ని తీసుకున్నాం. దీనికి ఎంత బిల్ అయిందో నేను లాస్ట్‌లో చెప్తాను. అండ్ ఒకటొకటి బిల్ ఏపిచ్చేస్తున్నాము. ఇంటికొచ్చిన తర్వాత ఒక్కొక్క ప్రోడక్ట్‌ని చూపిస్తున్నాను నేనేందని. సెంట్ తీసుకున్నాము, ఆ పప్పులేవో ఉన్నాయి, ఉప్పులు అన్నీ మాక్సిమము అన్నీ ఇంట్లోకి కావాల్సిన సామాన్లు తీసుకున్నాం. ఈ ప్లేట్ ఎందుకో నాకు చాలా నచ్చిందని తీసుకున్నాను. ఇప్పటివరకు 5 సార్లు తిన్నా దాంట్లో అన్నం 2 డేస్ కలిపి. ఇంకా బిల్ ఎంత అయిందంటే 2522 2522 అయింది. ఓకే. బాయ్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.